ఈ సమయంలో ఇక్కడ మీరందరూ కూడా కూడి ఉండటానికి ప్రాధాన్యమైన కారణం వివాహం. అలాగే సాగర్ బ్రదర్ గారికి, అలాగే సిస్టర్ ఇందు గారిని బట్టి ఆహ్, ఇద్దరిని బట్టి ఎంతో సంతోషిస్తూ ఉన్నాను. చాలా సంతోషం. వివాహము అన్ని విషయములలో ఘనమైనదని దేవుడు చెప్పడం ప్రారంభిస్తూ ఉన్నాడు. అంతేకాకుండా వివాహం అనగానే యంగ్‌స్టర్స్‌కి చాలా సంతోషం. ఇక పెళ్ళైనోళ్ళ గురించి అడిగితే ఎందుకు చేసుకున్నానా అనుకునే వాళ్ళు కొంతమంది. వివాహం చేసుకోవడం మంచిదని చెప్పేవారు మరికొంతమంది. ఎందుకు ఈ వివాహం అయిన తర్వాత 2 అభిప్రాయాలొచ్చాయో, ఆ విషయాన్ని గురించి ఈరోజు కొన్ని విషయాలు మీతో పంచుకోవాలని ఆశపడుతూ ఉన్నాను. బైబిల్ మొత్తంలో మనం గమనించగలిగితే వివాహ బంధం అనేది చాలా శ్రేష్టం. ఎందుకు శ్రేష్టమైంది అంటే, ఎవరినైనా గానీ నా అనుకునే సందర్భం చాలా తక్కువ. ఆఖరికి కన్న తల్లినైనా మా అమ్మ అని చెప్తాం. కన్న తండ్రినైనా మా నాన్న అని చెప్తాం. తోడబుట్టిన సహోదరుని, సహోదరురాలిని ఎవరినైనా మా చెల్లి, మా అన్న అని చెప్తాం. నా స్నేహితులు, మా అనే మాటలు మనం వాడతాము గానీ, ఒక భార్య విషయానికొచ్చేసరికి ఆయన చెప్పగలడు నా భార్య అని చెప్తాడు. ఏమని చెప్తాడు? నా భార్య అంటే నాకు సొంతమైనది అని అర్థం. ఒకవేళ హిందూ సిస్టర్ గారిని అడిగితే, మీ ఆయన ఎక్కడా అంటే, మా ఆయన, నా ఆయన అంటాడు. నా భర్తనా అంటది. ఎందుకంటే వారిద్దరూ ఏక శరీరులు. వారికి ఒకరికి ఒకరు సొంతము తప్ప ఇంకెవరికి సొంతము కాదు. ఈ మాట చెప్తే కొంతమంది తల్లిదండ్రులకు కోపం వస్తది. కానీ చెప్పాల్సిన బాధ్యత నా మీద ఉంది. వయసు అయినప్పటికీ. నీ తల్లిని, నీ తండ్రిని విడిచి నీ భార్యను హద్దుకోమని ఇరువురికి దేవుడు చెప్పడం ప్రారంభిస్తా ఉన్నాడు. ఇక మీదట అన్న జీవితంలో తన భార్యే మొదటి స్థానం. అలాగే ఆ వధువు యొక్క జీవితంలో కూడా ఇక తన తల్లిదండ్రులు కానీ వాళ్ళందరూ కాదు మొదటి స్థానం. తన భర్త మాత్రమే మొదటి స్థానం. అయితే చాలా వరకు మనం మంచి సంబంధం చూడటానికి ఇష్టపడతాం కదా! ఏరి కోరి ఎతకడానికి ఎంతమందికి చెప్తామో, నాకు తెలిసి అమ్మాయి పెద్దదయింది, అబ్బాయి వయసుకొచ్చాడు అనగానే ఇక తల్లిదండ్రులు వేట ప్రారంభిస్తారు. ఏం వేట? ఏం వేట? ఎక్కడ మంచి అమ్మాయి దొరికిద్దో, ఎక్కడ మంచి అబ్బాయి దొరుకుతాడో, నా పిల్లలకి మంచి సంబంధం రావాలని తన స్నేహితులకు చెప్తాడు, బంధువులకు చెప్తాడు, అందరికీ చెప్పడం ప్రారంభిస్తూ ఉంటారు. ఒక మంచి సంబంధం కోసం. ఎందుకంటే వారి భవిష్యత్తు బాగుండాలని. ఎంత వెతుకుతాడంటే ఎన్ని సంవత్సరాలని వెతుకుతారు. కానీ ఒక మాట చెప్పనా? అమ్మాయికి అబ్బాయి నచ్చాడా? లేడా? అని చూస్తాం. మనకి అన్నీ నచ్చాయా? లేవా? అని మనం చూస్తాం. కానీ ఈ బిజీలో పడిపోయి బిడ్డకు చెప్పవలసిన మాటలు తల్లిదండ్రులు చెప్పడం మానేస్తా ఉన్నారు. అలాగే కుమారుడికి చెప్పవలసిన మాటలు చెప్పడం తల్లిదండ్రులు మానేస్తా ఉన్నారు. అందుకే వివాహ బంధం ఈ రోజుల్లో మనం గమనిస్తే ఘనమైనదిగా కనిపించట్లేదు. అందుకే మీకు మొదట్లో 2 మాటలు చెప్పాను. పెళ్లి అయిన వాడు చెప్పే మాట ఏంటంటే, ఎందుకు చేసుకున్నానురా అనుకుంటానికి గల కారణం ఏంటంటే, వివాహానికి ముందు వారికి చెప్పవలసిన మాటలు చెప్పట్లేదు ఈ దినాల్లో. ఎవరికీ చెప్పట్లే. సమస్యలొచ్చాక అప్పుడు చెప్తున్నారు. అప్పుడేం పని చేస్తావవి? అప్పుడు పని చేయవు. ఏదైనా కుటుంబంలో ఏదైనా ఇబ్బంది కలిగిన తర్వాత అప్పుడు ఏదో పరిష్కారం చేద్దాంలే అనుకుంటే అది సరిపడదు. అందుకే వివాహానికి ముందే ఎన్నో మాటలు చెప్పవలసి ఉంది. కానీ మీరు చెప్పారో లేదో నాకు తెలీదు. కానీ ప్రభువు తన దాసుడిగా, తన సేవకునిగా నన్ను కొన్ని మాటలు చెప్పమని ప్రేరేపిస్తూ ఉన్నాడు గనక, అందరికంటే ప్రాధాన్యం వీళ్ళకి అవసరం గనక ఈ మాటలు చెప్పడానికి నేను సాహసిస్తా ఉన్నాను. ఇక్కడ మ్యారేజ్ అయినోళ్ళు ఎంతమంది ఉన్నారో మీ చేతులు ఎత్తుతారా? పెళ్ళైన వాళ్ళు ఎంతమంది ఉన్నారు ఇక్కడ? ఎత్తొచ్చు కదా! పెళ్లి కాలేదని చెప్పుకోవడానికి ఇష్టపడుతున్నారా అందరూ? పెళ్లి అయింది అంటే చాలా సంతోషం. అయితే పెళ్ళైన మీకు కూడా ఈ మాటలు ఉపయోగపడతాయి. ఒకసారి ఆలోచించుకోండి. భార్యాభర్త ఎలా ఉండాలి? భార్యాభర్తలకు ఇంకా వాళ్ళు జతపరచబడలే. వాళ్ళకి ప్రదానము చేయబడి ఉంది. వారు ఇక్కడ కూర్చొని ఉన్నారు. కొద్ది గడియలలో, కొద్ది నిమిషాల్లో వారు దంపతులుగా మార్చబడిపోతా ఉన్నారు. అంతకంటే ముందుగా ఈ మాటలు చాలా అవసరం వాళ్ళకి. మొట్టమొదటిగా నేను షార్ట్‌కట్‌లో చెప్పేస్తాను. నాకు 15 నిమిషాలు మాత్రమే టైం ఇచ్చారు గనక. ఒకవేళ దేవుని చిత్తమైతే ఒక 5 నిమిషాలు తీసుకొనైనా ఈ మాటలు పూర్తి చేయడానికి ఇష్టపడతాను. నెంబర్ 1, భార్యాభర్త అనే వారికి మధ్యలో ఖచ్చితంగా ఒకరికి నమ్మకం ఉండాలి. బాగా గుర్తుపెట్టుకోవాలి. ఒకరంటే ఒకరికి ఏముండాలా? నమ్మకం. అపనమ్మకం కాదు. అనుమానాలు కాదు. ఏముండాలి? నమ్మకం ఉండాలి.
ఒకవేళ నువ్వంటే పడనివాడు, నీ కుటుంబాన్ని పాడు చేయాలని ఒకవేళ ఈడ్చగలిగిన వారు కొంతమంది ఉంటారు, మన చుట్టూ చేరతారు. వాళ్ళు తెలిసి తెలియని వీళ్ళకి ఏం చేస్తారంటే చెడ్డ మాటలు చెప్పడం ప్రారంభిస్తారు. భర్త గురించి భార్యకి, భార్య గురించి భర్తకి, అలాగే భర్త కుటుంబం తరపున వారి గురించి చెప్పడం, లేకపోతే భార్య కుటుంబం తరపున వారి గురించి చెప్పడం ప్రారంభిస్తారు. ఆ సమయంలో అన్న మీ ఇద్దరు చేయాల్సిన పని ఏంటంటే ఒకరి మీద ఒకరికి నమ్మకం ఉంచాలి. ఒకవేళ నీ భార్య గురించి చెడ్డగా చెప్తే, నా భార్య గురించి నాకు తెలుసు, నా భార్య ఎంత నమ్మకమైనదో నాకు తెలుసు అని చెప్పగలిగిన అంత నమ్మకం నీకు ఉండాలి. అలాగే హిందూ సిస్టర్ గారికి చెప్తున్న ఈ మాట వధువుకి, నీ భర్త గురించి ఎవరైనా పనికి మాలిన మాట చెప్తే నీ కళ్ళతో చూసేదాకా కూడా దాన్ని నమ్మడానికి ఇష్టపడొద్దు. ఎందుకంటే వివాహ బంధం జతపరచడం ఎంత ప్రాధాన్యమో వివాహ బంధాన్ని కొనసాగించడం అంతకంటే ప్రాధాన్యం. చాలా మంది వివాహ బంధాలు మధ్యలోనే తెగిపోతున్న వారు లేరా? ఎన్నో కోట్ల చుట్టూ తిరుగుతూ, ఎన్నో చోట్ల తిరుగుతూ డైవర్స్ తీసుకున్న వారు లేరా అంటే ఉన్నారు. ఎందుకయ్యా అంటే వివాహ బంధాన్ని కొనసాగించడం అనేది చాలా చాలా ప్రాధాన్యం. అందుకే దేవుడు అంటాడు, నేను జతపరిచిన వారిని ఎవడు కూడా వేరు చేయడానికి వీలు లేదు అంటున్నాడు. వీలు లేదు అంటున్నాడు. ఈ రోజున భార్య భర్తను విడదీసేది ఎవరండి? పెద్దవాళ్ళ? ఇంకొకరా? విడిపోయే మనసు వారికి లేకపోతే ఎవరు వేరు చేస్తారు? అందుకే ఈ మాట ద్వారా వారు ఎప్పటికీ కలిసి ఉండాలని ఒక చిన్న కోరికతో ఈ మాట మీకు చెప్తా ఉన్నాను. ఒకరి మీద ఒకరికి ఏముండాలన్నా గుర్తుపెట్టుకోండి. ఓ పెన్ను పేపర్ ఉంటే రాసుకుంటే మరీ మంచిది. హల్లెలూయా. ఎందుకంటే ఒకరి మీద ఒకరికి నమ్మకం, గట్టి నమ్మకం ఉండాలి. ఆఖరికి నీ కన్న తల్లి వచ్చి నీ భార్య మీద చెప్పినా, లేకపోతే అమ్మా వధువు గారు మీకే చెప్తున్నా, మీ డాడీ వచ్చి మీ మమ్మీ వచ్చి ఒకవేళ నీ భర్త మీద చెప్పినా విననట్టుగా వదిలేసి ఏం చేయాలా? భర్తతో భార్య, భార్యతో భర్త సంతోషంగా ఉండడానికి ఇష్టపడాలి. అది ఎప్పుడు కుదురుతుందయ్యా అంటే నమ్మకం ఉన్నప్పుడు మాత్రమే. నమ్మకం లేకపోతే జీవితాలు ముందుకు కొనసాగవు. నెంబర్ 1 ఏముండాలి? నమ్మకం ఉండాలి. రెండవదిగా మీకు చెప్తున్న మాట, ఒక వధువుకి వరుడికి, భర్తకి భార్యకి మధ్య ప్రేమ అనేది చాలా అవసరం. గుర్తుపెట్టుకోండి, ప్రేమ అనేది చాలా అవసరం. చాలా మంది ప్రేమగా ఉన్నట్టు నటిస్తారు, కానీ ప్రేమ ఉండడం చాలా ప్రాముఖ్యం. ప్రేమ చాలా శ్రేష్టమైంది. ప్రేమ కనుక మీకుంటే భార్య భర్త మధ్య, ఒకవేళ నీ భార్య తెలిసి తెలియక పొరపాటు చేస్తే ప్రేమ ఉండడం ద్వారా నువ్వేం చేయగలుగుతావు? క్షమిస్తావు. ఒకవేళ నీ భర్త తెలియని పొరపాటు ఏమైనా చేస్తే ప్రేమ ఉంటే ఏమవుతుంది? క్షమిస్తాం. బైబిల్లో మనం చూస్తాం, 1 పేతురు రాసిన పత్రికలో మనం చూడగలిగితే, ఆ యొక్క మన పుస్తకాల్లో మనం గమనిస్తాం, పేతురు రాసిన పత్రిక 3వ అధ్యాయం 6వ వచనంలో మనం చూడగలిగితే, అబ్రహాము శారా అనే ఇద్దరు భార్య భర్తలు కనిపిస్తారు. వారు ఎలాంటి వారయ్యా అంటే, వారు తన ఇంటిని, స్వదేశాన్ని, బంధువులను, మిత్రులను అందరిని విడిచిపెట్టి ఎడారి ప్రాంతాల్లో డేరా వేసుకొని బతుకుతున్నప్పటికీ కూడా భర్త భార్య ఎంత ప్రేమ కలిగి ఉన్నారో తెలుసా? తన భార్య ఏమని పిలుస్తారో తెలుసా? మీ భార్యలు మిమ్మల్ని ఏమని పిలుస్తారో మీకు బాగా తెలుసు. అలాగే మీ భర్తలు మిమ్మల్ని ఏమని పిలుస్తారో మీకు బాగా తెలుసు. ఏమే ఇట్రావే, ఏంటది నాకు అర్థం కాక కదా. ఏమని పిలుస్తారు భర్తల్ని? ఇంకేమని పిలుస్తాం? ఫ్రెండ్లీ నేచర్ వచ్చేసింది ఇప్పుడు. ఏంటి ఫ్రెండ్లీ నేచర్? రాను ఎంత స్థితికి ఎదిగిపోయారు. ఏమంటున్నారు? సురేష్ రా ఇట్రారా. భర్త భార్య పిలుచుకునే విధానాలు ఇవి. కానీ వీళ్ళిద్దరు ఎలా పిలుచుకున్నారు తెలుసా? సార్, మేడం అని పిలుచుకునేవారు. యజమానుడా, యజమానురాలా అని పిలుచుకునేంత ప్రేమ. వాళ్ళకి ఎన్ని సంవత్సరాలు తెలుసా? 90 సంవత్సరాల వివాహ జీవితంలో వాళ్ళకి పిల్లలు లేకపోయినా సారానే నాకు కూతురు అన్నట్లుగా, అబ్రహామే నాకు కొడుకు అన్నట్లుగా వాళ్ళిద్దరూ బ్రతికారు. దానికి ప్రాధాన్యమైన కారణం ప్రేమ. దానికి ప్రాధాన్యమైన కారణం ప్రేమ. ఈరోజు ప్రేమ నీకుంటే ఎన్ని లోటుపాట్లు వచ్చినా, ఎలాంటి ఇబ్బందులు వచ్చినా, ఎలాంటి సమస్యలు వచ్చినా, ఎలాంటి కష్టాలు వచ్చినా, ప్రేమ అనేది నీకుంటే, ఒకరి మీద ఒకరికి ప్రేమ ఉంటే హాయిగా జీవితం బాగుంటుంది. కొంతమంది చెత్త సామెతలు చెప్పేస్తారు ఈ లోకంలో. సంసారం ఏమంటారు? సాగరమైన ఇది వచ్చేమో కానీ సంసారాన్ని ఎవడు చెప్పాడో తెలిసి ఈ మాట? ప్రేమ లేనివాడు చెప్పాడు. హల్లెలూయా. ప్రేమ లేనివాడు చెప్పాడు ఆ మాట. భార్యని ప్రేమించలేని వాడు, భర్తని ప్రేమించలేని వాళ్ళు ఆ మాట చెప్పారు. ఒకవేళ మీకే కనుక ప్రేమ ఉంటే మీ జీవితం ఎంత సుగముగా ముందుకు వెళ్ళిపోద్దో తెలుసా? వివాహ బంధం అందుకే చాలా విలువైనదని దేవుడు చెప్తా ఉన్నాడు. అందుకే ఆలోచించండి, రెండవదిగా మనం ఏం కలిగి ఉండాలి అంటే, ఇదిగో వివాహ బంధంలో ప్రేమ అనేది చాలా ప్రాధాన్యమైనది.
మూడవదిగా మీకు జ్ఞాపకం చేస్తున్నా, పైపైన మాత్రమే చెప్పుకుంటూ వెళ్ళిపోతా ఉన్నాను, ప్రసంగం చేయడానికి అవకాశం కలవట్లేదు కనుక. మూడవదిగా మనం చూస్తే పరిస్థితులను బట్టి అస్సలు నడవకూడదు. బాగా గుర్తుపెట్టుకోండి. భార్య భర్తలు ఎలా నడవకూడదు? పరిస్థితులను బట్టి నడుస్తారు కొంతమంది. ఒకవేళ అన్న ఉద్యోగం ఉందా మీకు? ఏం చేస్తున్నారు? పెద్ద జాబ్ చేస్తున్నాడు. ఈ మాట ఒక మంచి చెప్పడానికి నీ మాట చెప్తున్నా. ఒకవేళ అన్నకు జాబ్ వెళ్ళిపోతే, ఆ సిస్టర్ గారిలో జాబ్ ఉన్నప్పుడు ఎలాంటి గుణం ఉందో వెళ్ళిపోయాక కూడా అలాంటి గుణమే ఉండాలి. ఒకవేళ తన భార్య ఇప్పుడు ఆరోగ్యంగా బలంగా ఉంది, రేపటి రోజున ఆమెకు అనారోగ్యం వచ్చినా ఎలాంటి పరిస్థితి వచ్చినా ప్రేమ మాత్రం మారొద్దు. కొంతమంది ఉంటారు, పరిస్థితులను బట్టి ప్రేమ మారిపోతారు, మనుషులు మారిపోతారు, పరిస్థితులను బట్టి మనుషులు మారిపోతారు. బైబిల్లో మన వ్యక్తిని చూస్తాం. యోబు అనే వ్యక్తి ఊచు దేశంలో ఆయన గొప్ప ధనవంతుడు. ఆ దేశంలో ఆయనకు మించిన ధనవంతుడు ఒకడు లేడు. అలాంటి గొప్పవాడికి ఆస్తంతా ఒకేసారి వెళ్ళిపోయింది, పిల్లలందరూ ఒకేసారి చనిపోయారు, ఆయనకి కుష్ఠరోగం వచ్చేసింది, భయంకరమైన జబ్బు వస్తే తన భార్య ఏం చేసిందో తెలుసా? ఛీ, ఇక మీదట నువ్వు చావు అని చెప్పి తనను విడిచిపెట్టి వెళ్ళిపోయింది. ఒక మాట చెప్పనా, పిల్లలు పోయినా అంత బాధ రాదేమో ఆయనకి, ఆస్తి పోయినా అంత బాధ రాదేమో, కానీ తన శరీరములో సగభాగమైన తన భార్య విడిచిపెట్టి వెళ్ళిపోతే ఎంత బాధ ఉంటుందో. ఒకవేళ అలిగి మీ పుట్టింటికి వెళ్ళిపోయిన తర్వాత భర్తలు పడ్డ బాధ మీకు తెలుసు. ఒకవేళ నీ భర్త ఒక దెబ్బేస్తే ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత నీ భర్త గురించి ఆలోచించిన భార్యకు బాగా తెలుసు ఈ విషయాలు. ఎందుకంటే భార్య భర్త విడివిడిగా బతకడం అనేది చాలా కష్టం. ఎంత కష్టం అంటే అది మన శరీరంలో సగభాగము లేదు అన్నట్టుగా అనిపిస్తుంది. ఎప్పుడైనా మీరు గమనించారో లేదో, చాలా మంది మీ కూతుర్లను ఏం చేస్తారంటే, అన్నాడు ఒక మాట చదువుకొని వచ్చాయి అని సంవత్సరాలు అక్కడే ఉంచుతారు. ఏమైందో తెలుసా? నువ్వు బాగానే ఉన్నావు, కానీ నీ లోపల తన కూతురు పెయిన్ అనుభవిస్తూ ఉంటది, చెప్పుకోలేక, బయటికి మింగలేక, కక్కలేక జీవితాన్ని గడుపుతూ ఉంటారు. కుమారుడైనా అంతే, కూతురైనా అంతే. అందుకే పరిస్థితులను బట్టి మారిపోకూడదు. మన ఆలోచనలు, మన స్థితిగతులు పరిస్థితులను బట్టి మారిపోకూడదు. ఆస్తి ఉన్నా, అంతస్తున్నా, ఏమి ఉన్నా, ఏమి లేకపోయినా తోడు భార్య ఉండగలిగితే ఆ కుటుంబం సంతోషంగా వెళ్ళిపోతాయి. హల్లెలూయా. వింటున్నామన్న వాళ్ళు చేతులెత్తారా? ఒకసారి చెప్పాలనిపిస్తే చెప్తాను, లేకపోతే ఆపేస్తాను. ఎందుకంటే పరిస్థితులను బట్టి మన ప్రేమ మారకూడదండి. పరిస్థితులను బట్టి మన ప్రేమ మారకూడదు. ఎప్పుడూ కూడా మీ ప్రేమ ఇప్పుడు ఎలా ఉందో ప్రేమ అలాగే ఉండాలి. చాలా మంది అంటారు, ఏమండి పెళ్ళైన కొత్తలో నువ్వు ఎంత బాగా చూసుకున్నావో కదా, పెళ్ళైన కొత్తలో నన్ను ఎంత గారాబం చేసావు, బంగారం బంగారం అని నా కొంగు పట్టుకొని తిరిగావు, ఇప్పుడు ఏమైంది అంటారు చాలా మంది. నువ్వు ఇంతకుముందు బాగా పట్టించుకున్నావే నువ్వు నన్ను, కానీ ఇప్పుడు నన్ను వదిలేసావు, నా గురించి ధ్యాస లేదు, అన్నం పెట్టమన్నా పెట్టుకపో అంటున్నావు. ఒకప్పుడు ఏమండి ఇంకొంచెం తినరాదు. పరిస్థితులు బట్టి ఏమవుతున్నాయి? మారిపోతున్నాయా? అది నిజమైన ప్రేమ కాదు. అందుకే జాగ్రత్త. భార్య భర్త సంతోషంగా ఆనందంగా ఉండాలంటే పరిస్థితులు బట్టి మన ప్రేమలో మార్పు రాకూడదు. పరిస్థితులు మారాలి, మనం మారకూడదు. ఎండాకాలం మారుతుంది, వానాకాలం మారుతుంది, చలికాలం వస్తుంది, నువ్వు మారుతున్నావా? అదే శరీరం, అదే స్థితి, అదే ఇల్లు, అదే వాకిలి. ఎందుకు ఈ మాట మీకు చెప్తున్నానంటే, మనం మారొద్దండి. పరిస్థితులను బట్టి శ్రమలు వస్తాయి, కష్టాలు కలుగుతాయి, బాధలు కలుగుతాయి, ఇబ్బందులు కలుగుతాయి, నష్టం వస్తుంది, లాభం వస్తుంది. బిర్యానీ తిన రోజు వస్తుంది, కారం మెతుకులు తినాల్సిన రోజులు కూడా వస్తాయి. భార్యలారా, భర్తలారా మీరు గమనించుకోండి. ఎలాంటి పరిస్థితులు లేని నీ ముఖం మీద ఉన్న చిరునవ్వు నీ భర్తకు కనిపించేలాగా బతకాలా. అలాగే అదే రీతిగా పురుషుడు కూడా ఏ మాత్రము లోటు లేకుండా తన భార్యని ప్రేమ విషయంలో ఎంతో బాగా చూసుకోగలగాల. ఏం కోరుకుంటారండి ఈ లోకంలో? ప్రేమ, శాంతి, సమాధానం తప్ప. ఈ మూడు కాకుండా ఎన్ని కోట్ల ఆస్తి ఉన్నా అందులో సంతోషము, ఆనందము ఉండదు. మూడోదిగా మనం గమనిద్దాం, ఏముండాలా? పరిస్థితులు బట్టి మనం మారకూడదు. అది గుర్తుపెట్టుకోండి. నాలుగోదిగా చూస్తే మనం త్యాగం చేసేవారిగా ఉండాలి. భార్య భర్త కొరకు త్యాగం చేయాలి, భర్త భార్య కొరకు త్యాగం చేయాలి. త్యాగం అంటే అర్థం తెలుసా? త్యాగం అంటే అర్థం ఏంటంటే, ఇది నాకు చాలా అవసరం, కానీ నాకంటే నా భార్యకి ఇస్తేనే సంతోషం అన్నట్లుగా. ఉదాహరణ మీకు చెప్తాను, చిన్న ఉదాహరణ మీకు చెప్తాను. ఒకవేళ భర్తకి చికెన్ కూర అంటే చాలా ఇష్టం అనుకోండి, కొంచెమే ఉంది, భార్యకు కూడా ఇష్టమే. ఇప్పుడు ఏం చేయాలో? త్యాగం. ఎక్కడ? ఏ విషయంలో? కూర విషయంలో.
మొత్తం ఖాళీ చేసి కూర్చుంటే ఏమంటాడు ఆయన? ఏంటి పచ్చడి వేసావేంటి, చికెన్ లేదా, నేను తినేశానండి, ఇదే నా ప్రేమ అంటాడు ఆయన. అదే త్యాగపూరితంగా నువ్వు అదంతా ఆయనకి వేసావనుకో, నీకుందా అని అడుగుతాడు. ప్రేమ ఉన్నోడైతే. లేనోడైతే గబగబ తిని చేయగడుకొని వెళ్ళిపోతాడు. అక్కడ చూడండి, ఒకరి మీద ఒక కంప్లైంట్లు వస్తూనే ఉన్నాయి. ఇప్పటికే సరి చేసుకోండి దయచేసి, ఒకరినొకరు సరి చేసుకోండి. ఈ మాటలు వాళ్ళకి కాదు, మనందరికి కూడా జాగ్రత్త. ఎందుకు ఈ మాట మీకు చెప్తున్నానంటే, భర్తకి నువ్వు వేసిన తర్వాత అలాగే ఉన్నావు అనుకో, నీకు లేదమ్మా అనగానే, ఎందుకు నువ్వు ప్లేట్ తెచ్చుకోలే తిను అంటే, లేదులే అండి అంటే, గోరు ముద్దలు తినిపించే అవకాశం వస్తుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రేమను పంచుకోవడం చేత కాదండి చాలా మందికి, స్వార్థాలు చూసుకుంటారు. నువ్వు త్యాగం చేయి, ఆ ప్రేమ నీకు తిరిగి మరలా మరలా నీ కాడికే వస్తుంది. నిజంగా ఎంత కుటుంబంలో ఆనందం ఉంటుందంటే, త్యాగం చేస్తే అంత ఆనందం ఉంటుంది. భర్త తన కొరకు ఆలోచించుకోకూడదు. సాయంత్రం కోట దాడని డబ్బులుంటే చాలు అనుకోకూడదు. నాది నాకే అని అనుకోకూడదు. ఒక మాట అడుగుతాను, 300 రూపాయలు నువ్వు ఖర్చు పెట్టుకొని నువ్వు తింటావు రోజుకి వచ్చే 1000 రూపాయల్లో. మరి ఇంట్లో ఉన్న భార్యకి ఏ రోజైనా స్పెషల్ తీసుకొని వెళ్ళావా? ఒక 50 రూపాయల మందం ఏమైనా పట్టుకొని వెళ్ళిన రోజులు ఉన్నాయా? అవి ఉండవు. మనం ఎక్కడంటే అక్కడ బిర్యానీలు తింటాం, ఎక్కడంటే సుక్క ముక్క అన్ని వేస్తాం. కానీ ఇంట్లో ఉన్న భార్య అయ్యే పచ్చడి మెతుకులు, ఆఖరి మెతుకులు తినాలా, లేకపోతే పులుసో గిలుసో వేసుకొని తినాలా. ఇదే నా ప్రేమ అంటే? కాదండి. అందుకే అంటున్నాడు అక్కడ, ఏమంటున్నాడంటే త్యాగము చేయగలగాలి. నేను ఓన్లీ చిన్న ఆహార పదార్థం గురించి చెప్పా, చాలా ఉన్నాయి. ఒకవేళ నీ భర్తకి ఒకవేళ బ్లడ్ అవసరమైంది, నీ గ్రూప్ అదే అనుకో, ఇస్తావా త్యాగపూరితంగా? ఒకవేళ నీ కిడ్నీ అవసరమైంది అనుకో, ఇవ్వగలుగుతావా నీ భార్యకి? ఒకరికొకరు త్యాగం చేసుకోగలగాలి, ప్రాణాన్నైనా అర్పించుకోగలిగిన స్థితికి రావాలి. అలాగ ఉండాలి కానీ ప్రాణం మీదకి వస్తే వదిలేసేటట్టుగా ఉండకూడదండి. అలాంటప్పుడు పెళ్లి చేసుకున్నా ఒకటే, చేసుకోకపోయినా ఒకటే. భార్య అంటే సగ శరీరం, భర్త అంటే సగ శరీరం. ఈరోజు ఇద్దరు ఒక శరీరం. అవసరమైతే ఒకరికొరకు ఒకరు బ్రతకాలా, త్యాగపూరితంగా జీవించాలా. ఐదవదిగా మనం చూస్తే, మనుషులో ద్వేషము ఉంచుకోకూడదు. కొంతమంది వాళ్ళు వీళ్ళు చెప్పిన మాటలను బట్టి భర్త మీద ద్వేషం పెట్టుకొని పైకి మాత్రం, లేదా భార్య మీద ద్వేషం పెట్టుకొని పైకి మాత్రం మంచిగున్నావా అంటాం. కానీ ఈ ద్వేషం ఎలాంటిదంటే, ఇంట్లో ఒక అనుభవం పెట్టుకున్నట్టే, ఇంట్లో ఒక భయంకరమైన పేలుడు పదార్థాన్ని పెట్టుకున్నట్టే. ఇది ఎప్పుడు పేలుద్దో తెలుసా? కూరలో ఉప్పే లేదనుకో అప్పుడు పేలుద్ది. లేకపోతే వచ్చినప్పుడు మల్లెపూలు తెమ్మని చెప్పాడు అనుకో, తేలేదనుకో అప్పుడు పేలుద్ది. జాగ్రత్త. ఒకసారి ఆలోచించండి, పెళ్ళైన మీ అందరికి కూడా ఒకసారి ఆలోచించండి. చిన్న చిన్న విషయాన్ని ఎంత పెద్ద గొడవ చేసుకున్న సందర్భాలు లేవు? చిన్నదే. స్టార్టింగ్ ఎంతలో అవుతుంది? అది చిన్నదే. అక్కడ నుండి స్టార్ట్ అయ్యి వాళ్ళ అమ్మోళ్ళ కాడికి పోతుంది, ఇంకాడికైనా పోతుంది. ఇది అన్ని ఎక్కడి నుండి వచ్చాయి? లోపల ఆల్రెడీ పేరుకుపోయినవి ఇవన్నీ. అవన్నీ ఎలా బయటకు వచ్చాయంటే, ఏదో ఒక కారణం దొరకపోతా, ఏదో ఒక సిచ్యువేషన్ రాకపోతా, అప్పుడు చూసుకుందాంలే అన్న ఆలోచనతో ఇవన్నీ కూడా ఏమైనాయి? లోపల ఉండిపోయినాయి. అందుకే అంటున్నాడు, ద్వేషంతో అస్సలు మనం ఉండడానికి వీలు. భర్త మీద భార్యకి, భార్య మీద భర్తకి ద్వేషము ఎప్పుడు ఉండకూడదు. అసలు ఉండడానికి వీలు లేదు. ఈరోజు ద్వేషంతో ఉంటున్నారు చాలా మంది. అందుకే వారు ఎప్పుడు సందు దొరికిద్దా అని చూసి పెద్ద మనుషుల మధ్యలోనికి, పోలీస్ స్టేషన్లోకి, ఇంకెక్కడికో కోర్టులకి, ఎక్కడో న్యాయం జరిగిద్ది అనుకుని పరిగెడతారు. కానీ ఒక మాట చెప్పనా, ఎక్కడికి వెళ్ళినా మీరు మంచిగా లేనంత కాలం ఎవడు ఏమీ చేయలేడు. నాకు తెలిసిన ఒక అతను ఫోన్ చేశాడు, ఆంధ్ర నుండి ఒక కుర్రోడు ఫోన్ చేశాడు. పెద్ద మనుషుల మధ్యలో డైవర్స్ ఇచ్చేశారు. ఆఖరికి ఆ బ్రదర్ ఏడుస్తూ నాకు ఫోన్ చేశాడు, అన్నా నా భార్యని మర్చిపోలేకపోతున్నా. మీ వాక్యం భార్య భర్తల గురించి యూట్యూబ్లో నేను వాక్యం విన్నాను. విన్నప్పుడు నాకు హృదయానికి మీతో మాట్లాడాలనిపించింది, అందుకే మీకు ఫోన్ చేస్తానన్నా అన్నాడు. ఏం తమ్ముడు చెప్పు అంటే, నా భార్య అంటే నాకు చాలా ఇష్టం, కానీ మా పేరెంట్స్కి వారి పేరెంట్స్కి కొంచెం అనార్థాలు రావడం ద్వారా మమ్మల్ని ఇద్దరిని వేరు చేసేసారన్న. నా భార్యకి లేనిపోని మాటలు చెప్పేశారు, నాకు లేనిపోని మాటలు చెప్పారు, ఆవేశంతో పెంచిచ్చారు. ఆఖరికి మేమిద్దరం విడిపోతాం అనుకోలేదు, ఆ స్థితి దాకా దిగజారిపోయి పెద్ద మనుషుల మధ్యలో మేము డైవర్స్ తీసుకున్నామన్నా. కానీ నాకైతే చాలా బాధగా ఉంది, చాలా వేదనగా ఉంది. నా భార్య నాతో లేదని తెలుస్తుంటే అన్నం కూడా తినబుద్ధి కావట్లే. నా పరిస్థితి అలా ఉంది. ఈ మాటలు విన్నప్పుడు ఎందుకో మీతో మాట్లాడాలనిపించింది అన్నాను. అయితే నేను ఒక మాట చెప్పాను, నిజంగా అంత ఇష్టమా అంటే చాలా ఇష్టం అన్నా.
నేను అన్నాను, నీ భార్య కొరకు చనిపోయేంత స్థితికి నేను వెళ్ళగలుగుతావా అంటే, వెళ్ళగలుగుతాను. మరి ఇంకే, వెళ్ళి తెచ్చుకోపో. ఇంతే చెప్పాను, వెళ్ళి తెచ్చుకోపో అంటే, అన్నా పంపిస్తారంటావా? ఇవన్నీ కాదు, నీ భార్య కొరకు ప్రాణం పెట్టడానికి కూడా సిద్ధపడుతున్నావు కదా, ఎల్లు. మా అంటే 4 తన్నులు తింటావేమో, ఎల్లు. అవమానపరుస్తారేమో, ఎల్లు. ఇబ్బంది పెడతారేమో, వెళ్ళు అంటే 4 సార్లు వెళ్తే 4 సార్లు కొట్టి పంపించేశారు. డైవర్స్ అయిన తర్వాత నువ్వేంట్రా మా ఇంటికి వచ్చేది అని. కానీ ఆఖరికి అలాగే ప్రయత్నం చేస్తూ ఆరోసారి ఇంటి పక్కనోళ్ళు తన ఇంట్లోనికి పిలిచారు అబ్బాయిని. పిచ్చోళ్ళగా తన్నులు తింటావెందుకు, వాళ్ళతో తిట్లు తింటావెందుకు, రా కూర్చో అని అబ్బాయిని ఇంట్లో కూర్చోబెట్టారు. ఆ తర్వాత చిన్నగా అమ్మాయిని, ఇట్రా కూర తీసుకెళ్దురా అమ్మాయి అని చెప్పి పిలిచి చిన్నగా వీళ్ళిద్దరిని గదిలోకి పెట్టి బేడం పెట్టేశారు. మీ ఇద్దరు మాట్లాడుకోండి, మీరు అంతసేపు మాట్లాడుకోండి అని చెప్పగానే ఇద్దరు కౌగులించుకొని ఏడ్చి ఒకరినొకరు క్షమాపణ కోరి ఆఖరికి వాళ్ళ అమ్మోళ్ళ ఇంట్లో కూడా చెప్పకుండా అట్నుండటే తన భర్తతో వెళ్ళిపోయింది ఆమె. హల్లెలూయా. ఎందుకు ఈ మాట మీకు చెప్తున్నానంటే, ప్రేమ ఉంటది ఖచ్చితంగా. ఆ ప్రేమ ద్వేషాలతో కప్పుకోకూడదు. పైన నువ్వు ద్వేషం అనే పొర వేసావు అంటే ఇక జీవితంలో ఆ పొర తీసుకునే అవకాశం వస్తుందో రాదో. వాళ్ళు మళ్ళా నాకు ఫోన్ చేశారు ఒక బాబు పుట్టిన తర్వాత, అన్నా బాబుకు పేరు పెట్టాలన్నా అని. హల్లెలూయా. ఎంత సంతోషంగా మారిపోయింది జీవితం. కోపతాపాలు కాదండి, ద్వేషాలు కాదు. వివాహ బంధంలో ఎక్కడున్నా సెట్ అవుతాయేమో కానీ వివాహ బంధంలో అస్సలు సెట్ అవ్వవు. అందుకే జాగ్రత్త. వివాహ బంధం చాలా అవసరం, ప్రాధాన్యం. మనసులో ద్వేషం ఉంచుకోకూడదు. 5వదిగా. 6వదిగా చెప్తున్నాను, ఈ మాట వినండి. ఒకరి తప్పులను ఒకరు క్షమించాలి. క్షమించాలి, మళ్ళీ అవి మనసులో ఉంచుకోకూడదు. ఒకరి తప్పులను ఒకరు ఏం చేయాలా? క్షమించుకోవాలి. అన్నా క్షమిస్తావా? నీ భార్య ఏమన్నా తెలియక పొరపాటున ఒకవేళ తెలిసి చేసినా క్షమిస్తావా? అలాంటి మనసు ఖచ్చితంగా ఉండాలి. అమ్మా, నీ భర్త ఒకవేళ తెలిసి చేసినా తెలియక చేసినా క్షమిస్తావా? 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 అమ్మ, మీరు కూడా క్షమించారా? మీరు కూడా ఇలాగే చెప్పుంటారు కదా ప్రమాణాలు చేసేటప్పుడు. కారం వేస్తారా? కారం ఎక్కువ వేస్తారా? ఆలోచించండి, అర్థం చేసుకోండి. ఈరోజు ఒకరి తప్పులను ఒకరు ఏం చేయాలా? క్షమించాలి. క్షమించకపోతే అది రేపటి రోజున మీ ఇద్దరు దూరం అవడానికి కారణమవుతుంది. తప్పు ఎవరైనా చేస్తారండి. ఏ తల్లిదండ్రులుగా ఉన్నప్పుడు మీ పిల్లలు చేయలేదా? లేకపోతే మీరు పిల్లలుగా ఉన్నప్పుడు మీ తల్లిదండ్రుల పట్ల చేయలేదా? చాలా చేశాం. ప్రతి ఒక్క స్థితిగతిలో ఏదో ఒక రీతి తప్పు చేస్తాం. అదే రీతిగా వివాహ బంధంలో కూడా కొన్ని తప్పులు చేస్తాం. తెలుసో తెలియకో, తొందరపాటు వల్ల, కోపం వల్ల కొన్ని తప్పులు జరుగుతాయి. ఆ తప్పులను బట్టి మన జీవితాన్ని నాశనం చేసుకోకూడదు. ఆ తప్పులను క్షమించే మనసు మనకు ఉండాలి. ఒకవేళ భార్య కోపంలో ఒక మాట అన్నదనుకో, ఏంటి నువ్వు నన్ను అంటావో అనొద్దు. ఆమె ఏ సిచ్యువేషన్లో అన్నదో నువ్వు అర్థం చేసుకో. అటు పిల్లల్ని సాక్కుంటూ ఆ కూర భోజనం పెడుతుంది, వీడు పాక్కుంటూ వెళ్ళిపోతాడు. అది మాడిపోద్దామని ఒక్కెళ్ళి భయం, ఇటు చూస్తున్నాం పిల్లోడు ఆడిపోతాడేం భయం. వాళ్ళ పిల్లోడికి ఏమైనా ఇద్దరు ఊకుంటావా? అసలు ఊకోవుగా. పిల్లలు ఇంట్లో ఉండి పిల్లల్ని చూసుకోవడం కూడా చేత కదా నీకు అంటావు ఈజీగా డైలాగ్. కానీ పనికి పోయి వచ్చిన వాళ్ళకంటే నాకు తెలిసి ఆడోళ్ళు చేసే పని చాలా గొప్పది. మీకు తెలుసో తెలియదు, ఒక్కరోజు చేయండి. నేను చేశా. నా భార్య డెలివరీ టైంలో తను వెళ్తే నేను మా అమ్మోళ్ళ ఇంటి దగ్గర ఉండట్లేదు, సేవ కోసం ఈ ఊరికి వచ్చేసాను. అయితే వండుకోవడం నేనే, గిన్నెలు తోకోవడం నేనే, అన్ని నేనే, ఊడ్చుకోవడం. అరే ఇవన్నీ ఎట్లా చేస్తున్నారా వీళ్ళు అనిపించింది నాకు. నిజంగా చెప్తున్నా, యథార్థంగా ఒప్పుకుంటున్నా. ఎందుకు ఈ మాట మీకు చెప్తున్నానంటే, 2 రోజులు వేసా, 3 రోజు బద్ధకం వేసింది. 4వ రోజు ఏమైందో తెలుసా? అట్లనే ఉంటున్నాయి గిన్నెలుగా, ఈగలు వాళ్తున్నట్లనే ఉంటున్నాయి. కానీ నా భార్య ఉన్నప్పుడు అలాగా లేవయ్యి. ఇల్లు అలాగా లేదు, శుభ్రంగా ఉంది. నాకు అర్థం కాలే ఇంత పని ఎలా చేయగలుగుతుందా అని. కడుపుతో ఉండి కూడా పని చేసుకోగలిగిందంటే ఎంత ఓపిక అండి. నిజంగా నాకు అనిపించింది, వాళ్ళకి ఏమన్నా మనం చేయాల్సిందే అనిపించింది. తొందరపాట్లు ఎన్నో మాటలు అన్నప్పుడు మనం ఏం చేయాలంటే పోనీలే అనుకునేది. నా భార్య నా మీద కోపడ్డప్పుడు నేను ఏం చేస్తానంటే, మీకు కూడా సీక్రెట్ చెప్తున్నా వినండి. ఆమెని అద్దం కాడ తీసుకెళ్తా. అద్దం కాడ తీసుకెళ్ళి చూడు ముఖం చూడు ఎలా ఉందో. నువ్వు అలా మార్చి అలా గైగానే ఎగురుతుంది, నీ ముఖం చూడు ఎలా ఉందో ఒకసారి అద్దంలో చూసుకో అనగానే, ఆమె ఇలా చూడగానే ఎట్లా ఎవరికైనా నచ్చిద్దా అండి కోపంతో ఉన్న ముఖం? ఎవరికైనా నచ్చిద్దా? దయ్యం ఆకారం వచ్చేస్తుంది కదా. ఒక్కసారి చిరునవ్వు చూడగానే ఇది అసలైన అందం అంటే ఇది నీది. నిన్ను ప్రేమించిందే నేను ఎందుకు ఈ ముఖం చూస్తే ఎంత ఆనందం వేస్తుందో అని చెప్పాను. ఎంతగా అంటే అంతగా నవ్వి దగ్గరకు వచ్చేస్తాను. కోపం వస్తుంది, భర్తకు వస్తుంది, భార్యకు వస్తుంది. మనం ఏం చేయాలంటే వాళ్ళని అలా మార్చుకోవాలి. మనం కూడా ఎడ్డం అంటే తెడ్డం, తెడ్డం అంటే ఎడ్డం అన్నాం అనుకో, ఆమె పెట్టి చదువుకుంటుంది, నువ్వేమో ఇంటికి వెళ్ళిపోతావు. ఇద్దరు కలిసి ఇంకేం చేస్తారో ఇక మీకే తెలియాలా. ఇద్దరు పడే బాధ కాకుండా అటు కుటుంబ సభ్యుల్ని ఇటు కుటుంబ సభ్యుల్ని బాధ పెట్టి
ఆఖరికి పెద్ద మనుషుల్ని బాధ పెట్టి మిమ్మల్ని గడపలేక వాళ్ళు ఉండలేక తిప్పలు పడి ఆస్తులమ్మి భూములమ్మి ఈ పెళ్లి ఘనంగా చేయడానికే నానా ఇబ్బందులు పడిపోయారు. మళ్ళీ ఇదొక పని. ఎందుకు ఈ మాట మీకు చెప్తున్నానంటే అలాంటి పరిస్థితులు ఎవరు రానియొద్దు అన్నా, అస్సలు రానియొద్దు. ఓకేనా? చిన్న చిన్న విషయాలకి అస్సలు మనము కోప్పడొద్దు. ఆలోచించండి. ఇంకొక మాట చెప్తాను. నీ భార్య నీ వయసు కంటే చిన్నదా పెద్దదా? చిన్నదే. మినిమం ఒక 5 ఇయర్స్ ఉంటాయా? 5 ఇయర్స్ చిన్నదా పెద్దదా? చెప్పాలా అన్నా? చిన్నదే కదా. కొంతమంది 10 సంవత్సరాలు, నాకు నా భార్యకి 10 సంవత్సరాలు తేడా. అర్థమవుతుందా? అయితే ఒక మాట అడ్డాను, ఎన్ని తెలిసినా మనమే ఏదో ఒక రీతిలో తప్పు చేస్తాం. వాళ్ళు చేయరా? చేస్తారు. కుటుంబ పెద్ద అనే మాట నీకు ఎందుకు వచ్చిందో తెలుసా? ప్రతిదీ భరించగలిగి భర్త అంటే భరించోడు, భరించాలి. పిల్లల గురించి భరించాలా, భార్య గురించి భరించాలా, ప్రతి దాని గురించి భరించాలి. పెద్దరికం నీకే ఇచ్చారు. అందుకే వాళ్ళ ఇంటి పేరు మారింది కానీ నీ ఇంటి పేరు మారలే. వాళ్ళు నీ ఇంటికి వచ్చారు కానీ నువ్వు వాళ్ళ ఇంటికి వెళ్ళట్లే. ఎందుకయ్యా అంటే నీదే పెద్దరికం పై చేయి. దేవుడు కూడా అదే అంటున్నాడు. భర్తలదే పై అధికారంగా చెప్పాడు. భార్యలారా మీ భర్తలకు లోబడండి అన్నాడు. ఎందుకంటే వారిది పై చేయి గనక. ఎందుకంటే నువ్వు అన్నిట్లో తగ్గాలి. పై చేయి అంటే కొట్టడం కాదు, తిట్టడం కాదు, కానీ తగ్గి అనేకమైన మంచి మాటలు వాళ్ళకు నేర్పించి మన దారులకు మనం తెచ్చుకోవాలి. అందుకే దేవుడు నిన్ను పై స్థానంలో పెట్టాడు. నీ నుండి తీయబడిన స్థితి అవ్వ ఆదాము విషయంలో మనం గమనిస్తే ఈ రోజున మనం ఆలోచించాలి, అర్థం చేసుకోవాలా. ఒకరి తప్పులను ఒకరిని క్షమించుకోవాలి. అదే రీతిగా అవి మరలా మనసులో ఉంచుకోవడానికి వీలు లేదు. 7వదిగా ఆఖరి మాట చెప్పి నేను ముగిస్తాను. ఇరువురు కూడా దేవుని చిత్తాన్ని మాత్రమే నెరవేర్చాలి. ఇరువురు కూడా ఏం చేయాలా చెప్పాలా? ఇరువురు కూడా చిత్తము అంటే అర్థం ఏంటంటే ఇష్టం. ఒకవేళ అన్న ఇష్టం నెరవేరాలంటే తన కుటుంబంలో తన భార్యకు బాధ కలగవచ్చు. ఒకవేళ సిస్టర్ గారి ఇష్టం నెరవేరాలనుకోండి, తనకు బాధ కలగవచ్చు. అవునే కదా? ఎందుకంటే ఒకరి అభిప్రాయాలు ఒకరికి కొన్ని విషయాల్లో తేడాలు వస్తాయి. కానీ ఒక మాట, ఇద్దరు కలిసి దేవుడు ఏది కోరుకుంటున్నాడో అది ఇద్దరు చేశారనుకోండి, వాళ్ళు మంచిగా ఉంటారు. అంతేనా? ఒకవేళ భర్త ఈ పని చేయమనగల నా ఇష్టం అన్నదనుకోండి, గొడవ వచ్చేస్తుంది. ఒకవేళ భర్త ఈ చీరే నాకు కొనమని భార్య అడిగింది అనుకో, లేదో ఈ కలర్ తీసుకో ఇది నా ఇష్టం అన్నాడు అనుకోండి, గొడవ వచ్చేస్తుంది. అలా కాదండి. ఇద్దరు కలిసి ఎవరి కోరిక నెరవేర్చాలా? దేవుని కోరిక నెరవేర్చాలి. మనం దేవుణ్ణి నమ్ముకున్నాం, మనం దేవునిలో ఉన్నాం. దేవునికి వాక్యం ఏం చెప్తుంది, దైవ సేవకులు ఏం చెప్తున్నారు, పెద్దవాళ్ళు ఏం చెప్తున్నారు, మంచి మాట ఏది ఉన్నా మనం ఇద్దరం తీసుకొని మన ఇష్ట ప్రకారం కాకుండా దేవుని ఇష్ట ప్రకారం బ్రతుకుదాం అనే ఆలోచన ఎప్పుడైతే మనకు వస్తుందో కుటుంబం చాలా 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 సంతోషంగా ఉంటది. అప్పుడు సంసారాన్ని ఈదడమే ఈజీ సాగరం కంటే. హల్లెలూయా. సముద్రం ఈదడం కంటే సంసారం ఈదడమే చాలా ఈజీ అవుతుంది. ఇలా ఉంటే ఈ 7 విషయాలు మాత్రమే మీకు చెప్పాను నాకున్న అవకాశాన్ని బట్టి. ఒకవేళ మీ దగ్గర బైబిల్ లేకపోతే మీరు దగ్గర ఉన్న చర్చికి వెళ్ళి బైబిల్ తీసుకోండి. అందులో భార్య భర్త గురించి ఎన్నో విషయాలు రాయబడి ఉన్నాయి. నువ్వు ఎవరైనా పర్వాలేదు, హిందూ అయినా, ముస్లిం అయినా, క్రిస్టియన్ అయినా, ఎవరైనా ఒక మంచి మాటను తీసుకోవడానికి తప్పే ఉందంట? ఏం తప్పలేదు. నా ఇంట్లో భగవద్గీత ఉంది, నా ఇంట్లో ఖురాన్ ఉంది, నా ఇంట్లో అన్ని పుస్తకాలు ఉన్నాయి. ఎందుకంటే ఎక్కడ మంచి దొరికితే అక్కడ మంచి తీసుకోవడంలో అస్సలు తప్పు కాదు. అందుకే మీకు కూడా ఒకవేళ బైబిల్స్ కావాలంటే ఎక్కడ చర్చిలోకి వెళ్ళినా మీకు బైబిల్ ఇస్తారు. భార్యాభర్తల గురించి బైబిల్లో ఎంత గొప్పగా రాయబడి ఉందంటే చాలా చాలా గొప్పగా రాయబడి ఉంది. ఎందుకు అంత గొప్పగా రాయబడి ఉందంటే యేసు ప్రభు వారు ఆయన పెళ్లి కుమారుడితో పోల్చుకున్నాడు. అలాగే ఈ లోకంలో ఉన్న మనుషులందరినీ, ఆయన సంఘాన్ని వధువుతో పోల్చాడు. వారిద్దరి మధ్య ఉన్న బంధం గురించి చాలా గొప్పగా రాయబడి ఉంది. చాలా గొప్పగా రాయబడి ఉంది. దేవుడు నీకు అర్థం కావాలంటే నీ భార్య నీకు అర్థం కావాలా, నీ భర్త అర్థం కావాలా, దేవుడు అర్థం కావాలన్నా. అందుకే దేవుడు నీ భర్త స్థానంలో ఉంచాడు. అందుకే చాలా మంది ఏమంటారు తెలుసా, ప్రత్యక్ష దైవం అంటారు. ఎందుకంటే నీ భర్త అర్థమయ్యాడు అనుకోండి, నీకు దేవుడు అర్థమవుతాడు. నీ భర్త మనసే నీకు అర్థం కాలేదనుకోండి, దేవుడు అర్థం కాడు. నీ భార్య మనసే నీకు అర్థం కాలేదనుకోండి, దేవుడు అస్సలు అర్థం కాడు. దయచేసి ఆలోచించండి, అర్థం చేసుకోండి. మీకు ఎవరికైనా బైబిల్స్ కావాలంటే తప్పక మహేంద్ర పాస్టర్ గారు ఉన్నారు, మరిపేడ బంగ్లాలో చర్చ్ ఉంది. ఒకవేళ మీకు ఎక్కడికైనా అక్కడికి వెళ్తే మీకు బైబిల్ ఇవ్వడం జరుగుతుంది. దాంట్లో ఎన్నో లోతైన విషయాలు ఉన్నాయి, తెలుసుకోండి. ఈ కొద్ది మాటలు దేవుడు దీవించిన గాక. పెద్దలైన అవకాశం ఇచ్చిన అందరికి కూడా నిండు వందనాలు. ప్రైజ్ లార్డ్.